2024లో కొన్ని వందల స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి, మరికొన్ని మీడియాకర్‌గా నిలిచాయి. సో వీటన్నిటిలో అకార్డింగ్ టు ప్రైస్ ట్యాగ్ నాకు నచ్చిన ఫోన్స్ ఏంటి చూద్దాము. అంటే బిలో 10,000లో ఏంటి ఆ ఒక్క ఫోన్, బిలో 15,000లో ఏంటి ఆ ఒక్క ఫోన్, ఆ విధంగా అన్నమాట. పిక్ చేసిన ప్రతి ఫోన్ కూడా నా ఓన్ చాయిసే భయ్యా. సో వేరే యూట్యూబర్స్ ఈ ఫోన్స్ కాకుండా వేరే ఫోన్స్ మీకు పిక్ చేయొచ్చు, అది వాళ్ళ చాయిస్ అనమాట. అందుకే ముందు చెప్తున్నా. అండ్ ఈ లిస్ట్ కాకుండా వేరే కూడా ఉంది, వేరే కేటగిరీ కూడా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకు ఒక్కొక్కసారి ఒక ప్రైస్ సెగ్మెంట్లో ఒకటి కన్నా ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ ఉండొచ్చు. ఆ కండిషన్లో ఆ ఫోన్ని కాదని ఈ ఫోన్ని ఎందుకు పిక్ చేసావు అని మీకు డౌట్ రావచ్చు, మీరు సీరియస్ కూడా కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసము ఆ ఫోన్ని కాదని ఈ ఫోన్ని ఎందుకు పిక్ చేసా అని మీకు రీజన్ కూడా చెప్తా, కాబట్టి టెన్షన్ పడకండి. ఇక 2024 టాప్ సెలెక్షన్ స్టార్ట్ చేస్తే దాంట్లో ఫస్ట్ వన్ అండర్ 10,000 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫోన్ తీసుకోవాలనుకుంటే నా ఓన్లీ చాయిస్ ఒకటే, సామ్సంగ్ గెలాక్సీ M14 4G స్మార్ట్ ఫోన్. ఎందుకు ఈ ఫోన్ అంటే వచ్చేది మనకు బిలో 10,000 రూపీస్ లోన. ఇంకొకటి, ఈ మొబైల్ లో మనకు బెస్ట్ హార్డ్వేర్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, అన్ని నెట్వర్క్స్ ని ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. సార్ వాల్యూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సార్ వాల్యూ బాగుంటుంది. అండ్ మనకు ప్రొవైడ్ చేసిన సామ్సంగ్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ అండ్ మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ మొబైల్ మీకు ఇస్తుంది. అంటే ఈ మొబైల్ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ తీసుకోవచ్చు. బడ్జెట్ లో ఎవరికైతే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలో, సామ్సంగ్ నుండి మనకు బ్రాండ్ నుండి మనకు ఒక హార్డ్వేర్ క్వాలిటీ ఉంటుంది, అదేవిధంగా వన్ ఉంటుంది, కాబట్టి మొబైల్ బాగుంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే బిలో 15,000 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో రెండు మొబైల్స్ ఉన్నాయి భయ్యా. ఫస్ట్ వచ్చేసి నాకు నచ్చిన స్మార్ట్ ఫోన్ రియల్మీ నార్జో 70 Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాదు, కానీ మొబైల్లో అన్ని ఉన్నాయి. గ్లాస్ బాడీ ఉంది, అలాగే మనకు సోనీ IMX 890 సెన్సార్ తోని మనకు కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాంటి ఫీచర్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా 15,000 రూపీస్ లో. ఇది వచ్చేసి మాత్రం గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాదు. గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకటే స్మార్ట్ ఫోన్ ఉంది, రియల్మీ నార్జో 70 Turbo 5G స్మార్ట్ ఫోన్. అండర్ 15,000 రూపీస్ లో 90 FPS గేమింగ్ ఆఫర్ చేసిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే భయ్యా. వచ్చేసి మనకు డైమెన్సిటీ 7300 ఎనర్జీ. నాకు తెలుసు TDM మ్యాథ్స్ లో మాత్రమే మనకు 90 FPS ఇస్తుంది కదా, ఏదో ఒకటి ఇస్తుంది కదా అట్లీస్ట్, ఒప్పుకోవాల్సిందే. అండ్ మనకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అండ్ మనకు కెమెరా వచ్చేసి మీడియాకర్ కెమెరా మాత్రమే, కానీ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ మొబైల్ పక్కా ఆప్షన్. అండ్ చాలా మంది మొబైల్ ని బై చేశారు, అందుకే ఈ మొబైల్ మన లిస్ట్ లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అండర్ 20,000 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో రెండు మొబైల్స్ ఉన్నాయి భయ్యా. దాంట్లో ఫస్ట్ ది Moto Edge 50 Fusion. ఈ మొబైల్ విత్ బ్యాంక్ ఆఫర్ తో లాంచ్ అయింది 9999 కి. మొబైల్ బాగుంటుంది యాక్చువల్ గా, డిజైన్, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్, IP68 రేటింగ్, మొబైల్ అన్ని బాగున్నాయి. కానీ మొబైల్ ప్రాబ్లం ఏంటి అంటే మాత్రం హీటింగ్ ఇష్యూ. అంటే మొబైల్ కెమెరా ఓపెన్ చేసినా, లేదా మనకు కెమెరా రికార్డింగ్ చేసినా, లేదా మీరు గేమింగ్ చేసినా కూడా మొబైల్ ఓవర్ హీట్ అయిపోయేది. అలాంటి ప్రాబ్లం మొబైల్లో ఉంది, అందుకే ఈ మొబైల్ నేను పిక్ చేయడం లేదు. దీని ప్లేస్ నేను పిక్ చేసింది iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్. డైమెన్సిటీ 7300, అదేవిధంగా కర్వ్డ్ డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. మొబైల్ యాక్చువల్ గా అన్ని బాగున్నాయి, బట్ ఈ మొబైల్ కూడా పర్ఫార్మెన్స్ ఇంటికి స్మార్ట్ ఫోన్ కాదు. అంటే ఈ మొబైల్ మీరు గేమింగ్ చేసుకోలేరు, కానీ కెమెరా, డిజైన్, డిస్ప్లే మొబైల్లో అన్ని బాగున్నాయి భయ్యా, అందుకే ఈ మొబైల్ ని పిక్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తే బిలో 25,000 రూపీస్. ఇక్కడ మాత్రం ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఒకటే ఉంది, అది కూడా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, పోకో F6 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్లో మనకు మీడియా కెమెరాస్ ఉన్నా కూడా రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ మాత్రం ఆసమ్ భయ్యా. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, IP64 రేటింగ్, హైపర్ వాయిస్, డ్యువల్ స్పీకర్స్, ఇలాంటి ఫీచర్స్ తో మొబైల్ వచ్చింది భయ్యా. చాలా మంది మొబైల్ ని బై చేశారు. ఎవరికైతే గేమింగ్ కోసం మొబైల్ కావాలో అలాంటి వాళ్ళ కోసం మాత్రం అండర్ 25,000 లో ఈ మొబైల్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తే అండర్ 30,000 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ప్రెసెంట్ మార్కెట్ లో చూస్తే రెండు మొబైల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ది రియల్మీ GT60, ఇంకొకటి మనకు OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏ మొబైల్ పిక్ చేస్తా అంటే మాత్రం యాక్చువల్ గా రియల్మీ కన్నా నార్డే బెస్ట్ భయ్యా, డిజైన్ పరంగా చూసుకున్నా కూడా. అదే విధంగా ఫీచర్స్ సేమ్ టు సేమ్ అనమాట, రియల్మీ కానీ నార్డ్ కానీ. ఇక్కడ మారేది ఏంటి అంటే మాత్రం OS, అదే విధంగా పేరు, బిల్డ్ క్వాలిటీ మాత్రమే. అందుకే పిక్ చేసిన స్మార్ట్ ఫోన్ OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్. ఎందుకు పిక్ చేసా అంటే మాత్రం ప్రీమియం బిల్డ్ క్వాలిటీ. అంటే ఇప్పటి వరకు ఇలాంటి బిల్డ్ క్వాలిటీ మీకు రీసెంట్ టైంలో కనిపించనే లేదు. అంటే కంప్లీట్ గా మెటల్ బాడీతో మొబైల్ వస్తుంది. అదేవిధంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Android 15 అప్డేట్ వచ్చింది. కొత్త ఫీచర్స్ మాత్రం మొబైల్ చాలా బాగున్నాయి భయ్యా. అండ్ మీ అందరికి తెలిసే ఉంటుంది, OnePlus అనగానే గ్రీన్ లైన్ ఇష్యూ, అలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం ఏం చేయలేం. బట్ మనకు OnePlus లైఫ్ టైమ్ గా ఫ్రీగా స్క్రీన్ రిప్లేస్మెంట్ ఇస్తుంది, కాబట్టి
తీసుకోవచ్చు. మొబైల్ మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ అండర్ 30,000 లో ఈ మొబైల్ మాత్రం పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తే అండర్ 35,000 రూపీస్. ఇక్కడ మాత్రం వేరే క్వశ్చన్ ఏమీ లేదు. ఒకటే మొబైల్ ఉంది, అదే ఐక్యూ నియో 9 Pro 5G స్మార్ట్ ఫోన్. డ్యువల్ చిప్ మాన్స్టర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 తో మొబైల్ వచ్చింది. అదే విధంగా సోనీ IMX కెమెరాస్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంది, గేమింగ్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్. అందుకే చాలా మంది అండర్ 35,000 రూపీస్ లో ఈ మొబైల్ ని బై చేశారు. అందుకే ఈ లిస్ట్ లో ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. ఇది కాకుండా రీసెంట్ టైంలో మనకు ఆఫ్టర్ BBD సేల్ రియల్మీ GT6 కూడా మనకు అండర్ 35,000 రూపీస్ లో వచ్చేసింది. ఎస్, అది కూడా మంచి స్మార్ట్ ఫోన్. బట్ మనకు యాక్చువల్ గా ఆ మొబైల్ రిలీజ్ అయింది అండర్ 40,000 కాబట్టి అందుకే ఈ లిస్ట్ లో ఆ మొబైల్ మీకు కనిపించదు. ఇక నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తే అండర్ 40,000 రూపీస్ మోస్ట్ ఆప్టిమైజ్డ్ స్మార్ట్ ఫోన్ భయ్యా. అది కూడా OnePlus నుండి OnePlus 12R 5G స్మార్ట్ ఫోన్. అండర్ 40,000 లో ఒక స్మార్ట్ ఫోన్ నువ్వు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అన్ని కూడా ఈ మొబైల్ మీకు ఫుల్ఫిల్ చేస్తుంది. బెస్ట్ బ్యాటరీ, డిజైన్, దాంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, OS ఫీచర్స్, కెమెరాస్ అన్ని మొబైల్ లో ఉన్నాయి. అందుకే ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ప్రెసెంట్ ఈ మొబైల్ మీకు విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే బిలో 35,000 రూపీస్ లో ఈ మొబైల్ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా ఈ స్మార్ట్ ఫోన్ నువ్వు బై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ టెన్షన్ భయ్యా. చాలా మంచి స్మార్ట్ ఫోన్. ఇక నెక్స్ట్ వచ్చేసి అబోవ్ 40,000 రూపీస్. అంటే ఇప్పుడు మనం ప్రీమియం సెగ్మెంట్ లోకి అడుగు పెట్టబోతున్నాం. సో ఇప్పుడు ప్రైస్ వైజ్ కాకుండా కేటగిరీ వైజ్ గా చూద్దాం. అంటే బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్, బెస్ట్ ఫోటో స్మార్ట్ ఫోన్, బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్, ఈ విధంగా కేటగిరీ వైజ్ గా చూద్దాం. చాలా కేటగిరీస్ ఉన్నాయి భయ్యా, మీకోసం రెడీగా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్, నన్ అదర్ దెన్ రీసెంట్ గా వచ్చిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ 13, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 అదే విధంగా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, బెస్ట్ బ్యాటరీ, బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్, అదే విధంగా బెస్ట్ కెమెరాస్ తో మొబైల్ వచ్చింది. అండ్ ఇది గేమింగ్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ భయ్యా. అది కూడా బిలో 55,000 రూపీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే బెస్ట్ ఫోటో స్మార్ట్ ఫోన్. అంటే ఫోటో క్లిక్ చేయాలి అనుకుంటే దీనికన్నా మంచి స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో లేనే లేదు. అదే Vivo X200 Pro 5G స్మార్ట్ ఫోన్, Pixel 9 Pro, అదే విధంగా మనకు S24 Ultra, అదే విధంగా మనకు iPhone 16 Pro Max. వీటి అన్నిటికన్నా కూడా బెస్ట్ ఫోటోస్ మాత్రం ఈ మొబైల్ మీకు తీసిస్తుంది. అది కూడా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ మాత్రం ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉంది భయ్యా. DSLR కెమెరా ఆ రేంజ్ లో మనకు ఈ మొబైల్ మీకు తీసిస్తుంది. ఒక స్మార్ట్ ఫోన్ లో ఈ విధంగా కెమెరాస్ ఉంటాయా అనే డౌట్ మీకు రావచ్చు. అంత మంచి కెమెరాస్ ఈ మొబైల్ లో ఉన్నాయి. అందుకే చెప్తున్నా బెస్ట్ కెమెరా కోసం మాత్రం ఈ ఒక్క స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో టాప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ వీడియో స్మార్ట్ ఫోన్. వీడియో కోసం ఒకటే స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఉంటుంది, అదే యాపిల్ నుంచి iPhone 16 Pro Max. దీనికన్నా బెస్ట్ వీడియో రికార్డింగ్ చేసే స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో గ్లోబల్ లేనే లేదు భయ్యా. 4K 120 FPS అదే విధంగా ProRes లాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మాత్రమే మనకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. అందుకే చాలా మంది యూట్యూబర్స్ కానీ వేరే వాళ్ళు కానీ జస్ట్ వీడియో కోసం మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్స్ ని బై చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ వీడియో డిపార్ట్మెంట్ బాగుంటుంది కాబట్టి. అదే విధంగా నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ లో ఆల్ రౌండర్ కింగ్ స్మార్ట్ ఫోన్. గెస్ చేయండి ఎవరై ఉంటారు? నన్ అదర్ దెన్ Samsung Galaxy S24 Ultra. ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో నువ్వు ఏవైతే ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తావో అన్ని ఫీచర్స్ కూడా మనకు ఈ స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేస్తుంది. అది బిల్డ్ కానీ, SPN కానీ, డిస్ప్లే కానీ, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్, దాంతో పాటు మనకు దాంట్లో ఉన్న ఫీచర్స్, సెక్యూరిటీ, ప్రతి ఒక్కటి కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ ఆల్ రౌండర్ ఆండ్రాయిడ్ కింగ్ అన్నమాట. ఇక నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే ఈ రోజులో మీకు హల్చల్ చేస్తుంది AI. అంటే బెస్ట్ AI స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే ఇక్కడ కూడా మనకు విన్ అవుతుంది Samsung Galaxy S24 Ultra. బికాస్ Galaxy AI దీనికన్నా బెస్ట్ ఫీచర్స్, ప్రీమియం ఫీచర్స్, అదే విధంగా మోస్ట్ అక్యురేట్ ఫీచర్స్ ఏ స్మార్ట్ ఫోన్ కూడా మీకు ప్రొవైడ్ చేయదు. AI లో చూసుకుంటే ప్రెసెంట్ టైమ్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది సర్కిల్ టు సర్చ్, అదే విధంగా AI ఎరేజర్ లాంటి ఫీచర్స్ మాత్రం మనకు చాలా మొబైల్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. కానీ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఏ ఫీచర్స్ ఒక స్టెప్ ముందుకెళ్లిపోయి చాలా ప్రీమియం ఫీచర్స్, మనకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంతెందుకు భయ్యా, రీసెంట్ గా వచ్చిన ఐఫోన్స్ లో కూడా లేని ఫీచర్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. ఐఫోన్స్ లో ఇంకా ఏ ఫీచర్స్ రాలేదు. అందుకే చెప్తున్నా AI కోసం నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S24 Ultra. అదే విధంగా నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే ఇన్నోవేటివ్ డిజైన్ స్మార్ట్ ఫోన్. గెస్ చేయండి ఎవరై ఉంటారు? CMF Phone 1. ఇండియా మార్కెట్ లో, గ్లోబల్ మార్కెట్ లో మీకు ఇన్నోవేటివ్ డిజైన్ తో మొబైల్ వచ్చింది. ఈ మొబైల్ బ్యాక్ కవర్ ని మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాక్ కవర్ పాడైపోతే మీరే సొంతంగా బ్యాక్ కవర్ ని మార్చుకోవచ్చు. అదే విధంగా బ్యాక్ కవర్ తో ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఇన్నోవేటివ్ డిజైన్ తో ఈ మొబైల్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ గా నిలబడుతుంది అనమాట.
అదే విధంగా నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే బెస్ట్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఇండియా మార్కెట్ Moto Razr 50. ఎందుకు ఈ స్మార్ట్ ఫోన్ పిక్ చేశాను అంటే మాత్రం ప్రైస్ ట్యాగ్, దాంతో పాటు డిస్ప్లే, కవర్ డిస్ప్లే వచ్చేసి మనకు యాక్చువల్ గా ప్రాక్టికల్ యూజ్ ఉంది. దాంతో పాటు లార్జ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాటరీ బ్యాకప్, కెమెరా, దాంతో పాటు మనకు ఆఫ్టర్ సర్వీస్ ప్రతిదీ కూడా మనకు మొబైల్ జస్టిఫై చేసే విధంగా ఉంది. కాబట్టి అందుకే మనకు బెస్ట్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ లో ఈ మొబైల్ నిలబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఇండియా మార్కెట్. రీసెంట్ గా వచ్చిన టెక్నో ప్యాంటమ్ V Fold 2. ప్రజెంట్ టైంలో మీకు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కావాలంటే మీరు పే చేయాల్సింది ఇబో 1 lakh rupees. కానీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ బిలో 1 lakh rupees లో అదే ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, దాంతో పాటు ప్రీమియం ఫీచర్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. డిస్ప్లే, కవర్ డిస్ప్లే, కెమెరాస్, దాంతో పాటు మనకు పర్ఫార్మెన్స్, దాంతో పాటు బిల్డ్ క్వాలిటీ, ప్రతి దాంట్లో కూడా కాంప్రమైజ్ మీకు అసలు ఎక్కడ కూడా కనిపించదు భయ్య. అలాంటి ప్రీమియం ఫీచర్స్ మనకు బిలో 1 lakh rupees లో ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా ఇండియా మార్కెట్ లో కనిపిస్తుంది. ఇవి కాకుండా మీకు వివో కానీ, సామ్సంగ్ కానీ చాలా మొబైల్స్ కనిపిస్తాయి. దీనికన్నా మనకు బెస్ట్ ఫీచర్స్ ఆఫర్ చేస్తాయి. కానీ వాటి యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎబో 1 lakh rupees. కానీ ఈ స్మార్ట్ ఫోన్ మీకు బిలో 1 lakh లో అన్ని ఫీచర్స్ మనకు ఆఫర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ కేటగిరీ విషయానికి వస్తే ఓవర్ నైట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్. అంటే రాత్రికి రాత్రే ఫ్లాగ్షిప్ మొబైల్ గా మారిపోయిన స్మార్ట్ ఫోన్స్. దీంట్లో బెటర్ గా ఫిట్ అయ్యేది ఏమంటే మాత్రం పిక్సెల్ 9 సిరీస్. అంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే పిక్సెల్ 6 కానీ, 7 కానీ, 8 కానీ మీకు దొరికేది ఆల్మోస్ట్ గా 50,000 60,000 అంతే. బట్ పిక్సెల్ 9 సిరీస్ తోని మనకు స్టోరీనే మారిపోయింది. డిజైన్ మార్చేశారు, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, దాంతో పాటు కెమెరాస్, అదే విధంగా ప్రైస్ ట్యాగ్ కూడా ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. ప్రజెంట్ టైంలో మీకు ఒక పిక్సెల్ మొబైల్ కావాలి అంటే ఎబో 1 lakh వరకు మీరు పెట్టాల్సి ఉంటుంది భయ్య. దాంతో పాటు మనకు పిక్సెల్ లో కొత్తగా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా యాడ్ అయిపోయింది. అంటే పూర్తిగా స్టోరీ మారిపోయింది అనమాట. అందుకే దీంట్లో బెటర్ గా ఫిట్ అయ్యేది మాత్రం ఇదే పిక్సెల్ 9 సిరీస్. ఇది మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. మొత్తానికైతే ఇవేంటి మొబైల్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా మొబైల్ నచ్చిందా, ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఆ మొబైల్ బెస్ట్ అనిపించిందా, ఏంటి ఆ స్మార్ట్ ఫోన్, ఇప్పుడే కామెంట్ చేయండి. లెట్ మీ నో. మరొకటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.